హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. అందరూ బాగున్నారా గాయస్? నాకు మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో నేను మీకు చూపించే రెసిపీస్ కూడా నాకు మీరు బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు నేను చేయబోయేది టమాటో పప్పు నా స్టైల్లో చేస్తున్నాను. ఎలా చేస్తాను ఏంటి అదంతా ఈ వీడియోలో చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ చిన్న గ్లాస్ కందిపప్పు వేసుకుందాం. ఇందులోకి నేను అన్పాలిష్డ్ పప్పు వాడుతున్నాను. సో 1 గ్లాస్ పప్పు, ఇది చక్కగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు చక్కగా నీట్గా కడిగేసుకున్నాం కదా ఈ పప్పుని. సో ఈ పప్పుని కొద్దిగా పసుపు వేసి మనం ఉడకబెట్టుకుందాం. పసుపు వేసుకొని మనకి పప్పుకి ఒక 3-4 విజిల్స్ వస్తే చాలు, పప్పు మెత్తగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు మనము టమాటాస్ కట్ చేసుకుందాం. కానీ పప్పు మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం ఆలూ ఫ్రై, తర్వాత బెండకాయ, దొండకాయ ఫ్రైస్లోకి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది కదా. మీకు కూడా ఇష్టం అనుకుంటా కదా. సో చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్లో నేను చేసిన పప్పు. ఇక మీద నుంచి ఎప్పుడు వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీరు నాకు మోస్ట్గా సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. కానీ కొన్ని మిస్టేక్స్ చేస్తాము యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత. కానీ అదే పనంగా చేయకుండా ఉండాలి అందరము. సో కమెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కమెంట్ చేయండి. పప్పు ఎలా వచ్చింది ఏంటి, డ్యామ్ షూర్గా కమెంట్ చేయండి నాకు తప్పకుండా. మా పాపకి, మా హస్బెండ్కి, అందరికీ చాలా ఇష్టమైన పప్పు టమాటో పప్పు. సో చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది మనకి పప్పు. సో యాక్చువల్గా పచ్చిమిర్చిని ఇలా చీల్చుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే పోపులో వేస్తాం కదా మనం డైరెక్ట్గా. సో అప్పుడు టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది మనకి. ఇప్పుడు పోపుకి నేను చూపిస్తాను మీకు. సారీ, డిస్టర్బెన్స్ వచ్చింది కదా మధ్యలో, ఏమనుకోకండి. సో ఇప్పుడు పోపుకి 2 స్పూన్స్ ఆవాలు వేసుకున్నాను. తర్వాత నేను మస్ట్ అండ్ షుడ్గా ఇందులో మెంతులు వేస్తాను పప్పులోకి. 1/2 టీ స్పూన్ అనుకోండి, 1/2 టీ స్పూన్ మెంతులు. సో చిటికెడు పసుపు. మస్ట్ అండ్ షుడ్ ఇంగువ అయితే డ్యామ్ షుడ్గా వాడతాను ఇందులోకి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కడాయి వెలిగించుకొని కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకున్నాక ఇప్పుడు ఇందులోకి చింతపండు చాలా మస్ట్ అండ్ షుడ్. సో చింతపండు వేసానంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది ఇది ఫ్లేవర్ కూడా. సో నేను అందుకే కొంచెం యాడ్ చేస్తాను చింతపండు కూడా. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్. 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాక మనకి హీట్ ఎక్కింది కదా ఆల్రెడీ. సో ఇందులోకి ఆవాలు, మెంతులు, పసుపు వేసేసి ఇది చిటపటలు ఆడుతుంది కదా, ఈ టైంలో ఇంగువ యాడ్ చేసుకుందాం. ఆల్మోస్ట్ మనకి చిటపటలు ఆడుతుంది. సో ఇప్పుడు ఈ టైంలో కరివేపాకు వేసుకుందాం. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ అయినట్టుంది మీకు. ఇప్పుడు కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుందాం.
పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత మనము ఇప్పుడు ఇందులోకి టొమాటోస్ వేసేసుకున్నాం. కానీ పప్పు భలే బాగుంటుంది, చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుంది. పిల్లలు కూడా, చంటి పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు. అంత స్పైసీనెస్ అంత ఎక్కువేం ఉండదు. మనము కుక్కర్లో చక్కగా ఉడకపెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది పప్పు కూడా టేస్టీగా. ఇది కాసేపు మూత పెట్టి మనం మగ్గించుకుందాం. ఇప్పుడు ఇది కొంచెం నానబెట్టాను చింతపండు, మెత్తగా అయింది కాబట్టి ఈ చింతపండుని నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇందులోనే మగ్గిపోతుందని. ఇంకా ఇప్పుడు పప్పు సగం ఉడికింది కదా, చూసారా ఆవిరికి చక్కగా మగ్గిపోయింది ఆల్మోస్ట్ చాలా వరకు. సో ఇంకొంచెం మగ్గాలి మనకి. టమాటాలు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. సో మనకి పప్పుకి కొంచెం గట్టిగా ఉండకుండా ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేస్తాను ఇప్పుడు ఇందులో. పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయింది కదా, సో ఒక్కసారి స్మాషర్తో స్మాష్ చేసుకుంటే మనకి బాగుంటుంది. సో పలుకులుగా ఉండకుండా ఉంటుంది. మా ఇంట్లో పలుకులుగానే తింటారు ఇష్టంగా. సో ఆల్మోస్ట్ చక్కగా ఇలా మగ్గిపోయింది కాబట్టి, పప్పు మెత్తగా అయిపోయింది కాబట్టి ఆ టమాటాలు కొంచెం బాయిల్ అయితే మనకి సరిపోతుంది. ఈ టైంలో కొద్దిగా పప్పు యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులోకి సాల్ట్, కారము యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పటిదాకా ఏమీ యాడ్ చేయలేదు. సాల్ట్, కారము ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మనం ఈ ప్లేస్లో. నేను సాల్ట్ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. నాకు సరిపోతుంది, ఇది చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్స్ సరిపోతుంది. నేను పచ్చిమిర్చి 2 వేసాను కాబట్టి 1 స్పూన్ కొద్దిగా, ఎందుకంటే పాప కూడా తినాలి కాబట్టి నేను అట్లా యాడ్ చేసుకుంటాను. ఈ కుక్కర్లో కొంచెం పప్పు మిగిలిపోయింది కదా, ఈ వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక్కసారి మళ్ళీ తిప్పుకుంటే సరిపోతుంది. దీనిపైన ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్, సో ఇది చాలా బాగుంటుంది మేడం. ఇప్పుడు దీనిపైన కొద్దిగా గీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. పప్పు ఉడుకుతున్న టైంలోనే కొత్తిమీర గార్నిష్ చేసేసుకుందాం. ఇంకొకసారి కలిపేసుకుని ఒక 2 మినిట్స్ సిమ్లో ఉంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది పప్పు. వేడి వేడి టమాటో పప్పు రెడీ.